ట్రోల్ చేసేవాళ్ళు చేయనివ్వు, దానివల్ల పాట ఇంకా అయిపోయిద్ది. ఆ సాంగ్ విన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ ట్రోల్స్ వల్ల ఏంటంటే ఆ వీడియో వాళ్ళకి రీచ్ అయ్యిద్ది. ఎందుకు ఇది ట్రోల్ చేస్తున్నారని ఆ పాట ఓపెన్ చేసి చూస్తారు, దానివల్ల పాట హైలైట్ అయ్యిద్ది. ట్రోల్ చేయడం వల్ల దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. లాస్ట్ టైం గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఈసారి రామ్ చరణ్ ఇట్టు కొడతాడు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే చాలామంది సాంగ్ బాగాలేదు, కొరియోగ్రఫీ బాగోలేదు, జానీ మాస్టర్ రొటీన్ స్టెప్స్ అవన్నీ కూడా ఎన్టీఆర్ కాపీ చేశారు స్టెప్స్ అన్నారు. అవి ఏమి లేవు. సినిమా అన్నాక అక్కడక్కడ మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న అవన్నీ పట్టించుకోకూడదు. సో ఆ ఆటలను కూడా దాటుకొని రామ్ చరణ్ మీకు మంచిగా హిట్ అయితే ఇస్తాడు, 100% చెప్తున్నా. బ్రో ఇప్పుడు ముక్కు పుడక పెట్టాడా, చెవులి పెట్టాడా, బొట్టు పెట్టాడా, ప్రతి దానికి ఒక కథకి ఏదో రాసుకొని ఉంటాడు దానికి. సో దాన్ని బట్టి ఏమన్నా ఉందేమో. మీరు ముక్కు పుడక అంటే ఆ ముక్కు పుడక ఏదో పెద్ద కథే ఉందేమో, ఆ సినిమానే ముక్కు పుడకతో స్టార్ట్ అయిద్దేమో, ఎవరికి తెలుసు. సినిమా చూస్తే అర్థమైద్ది. బాగా చూపించాడు, అన్నీ బాగానే చూపించారు, బాగానే కనపండి. ట్రోల్ చేసేవాళ్ళు చేయనివ్వండి, చేయొద్దని నేను చెప్పను. ఎంత ట్రోల్ చేసుకుంటారో అంత ట్రోల్ చేసుకోండి, దానివల్ల సినిమాలకు అయిపోస్తుంది తప్ప ఎలాంటి బ్యాడ్ రావు. ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా మేము పాజిటివ్గానే తీసుకుంటాం, ఎందుకంటే మీ వల్ల మాకు ఇంకా అయిపోతుంది కాబట్టి చేసుకోండి.